ఎట్టకేలకు సుక్కు చెర్రీలా ప్రాజెక్ట్ ఫిక్స్. రంగస్థలం కాదు, అంతకు డబుల్ త్రిబుల్ రేంజ్లో చరణ్ క్యారెక్టర్. RC-17లోకి అడుగుపెట్టనున్న సాయి పల్లవి. అప్పుడు సమంత, ఇప్పుడు సాయి పల్లవి. క్యారెక్టర్స్ విషయంలో సుక్కు తగ్గేదేలే. ఇంతకీ సుకుమార్ చరణ్ల జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రాబోతున్న పెద్ది మూవీ షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుంది. స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో రాబోతున్నటువంటి ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ను త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో నటించనున్నారు చెర్రీ. గతంలో వీళ్ళిద్దరి కాంబోలో రంగస్థలం మూవీని నిర్మించినటువంటి మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనుంది. లేటెస్ట్గా జరిగినటువంటి డ్యూడ్ మూవీ సక్సెస్ మీట్లో ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని ఈ మూవీ గురించి అప్డేట్ ఇచ్చారు. పుష్ప 3 కంటే ముందు సుకుమార్ చరణ్ సినిమా చేయబోతున్నారని, పెద్ది షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఇది ఉండబోతుందని కూడా చెప్పారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నామని కూడా క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న పెద్ది విడుదల చేయనుండగా వెంటనే సుకుమార్ సినిమాపై చరణ్ ఫోకస్ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చినటువంటి రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది అప్పట్లో. అలాంటి కాంబో ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతుండడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి కథ చర్చలు కూడా పూర్తయ్యాయి. అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. అయితే అలాగే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం RC-17లో ఓ టాప్ టాలెంటెడ్ బ్యూటీని రంగంలోకి తీసుకుంటున్నారట సుకుమార్. తన న్యాచురల్ యాక్టింగ్తో ఆడియన్స్ను మంత్రముగ్ధుల్ని చేసినటువంటి హీరోయిన్ని పట్టుకొస్తున్నాడట. ఆమె మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి. డైరెక్టర్ సుక్కు తన సినిమాలలో హీరోయిన్స్కి బలమైనటువంటి క్యారెక్టర్స్ డిజైన్ చేసే పనిలో ఉన్నాడట. ఇక ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ కోసం సాయి పల్లవి అయితేనే బెస్ట్ ఇస్తుందని కూడా సెలెక్ట్ చేశాడట సుక్కు. ఇదే కనుక నిజమైతే మరో రంగస్థలమే అని కూడా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. త్వరలో ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే తన సినిమాలు చేయడంలో చాలా ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకున్నటువంటి డైరెక్టర్ సుకుమార్ ఆడియన్స్కి అర్థమయ్యేలా మరియు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అర్థం చేసుకునే విధంగా ఈ మధ్య సినిమాలను తీస్తున్నారు. ఒకదానికి మించినటువంటి మరొక సక్సెస్ని సాధించాలని డిఫరెంట్ కథల్ని రాసుకొని సినిమాలు చేస్తున్నాడు. ప్రతి సీన్లో ఏదో ఒక మాన్యువల్ డీటెయిల్ అయితే ఉంటుంది. అందుకే సినిమా చూసినటువంటి ప్రతిసారి ఈ ఆడియన్స్కు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పటి వరకు స్టార్ హీరోలందరితో సినిమాలనే చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి సుకుమార్ ఇప్పుడు మరోసారి రామ్ చరణ్తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. గతంలో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు మరోసారి వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా మీద మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి. సుకుమార్ ఇప్పటికే పుష్ప 2 సినిమాలతో సూపర్ సక్సెస్ను సాధించాడు. వరుసగా మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నటువంటి సుక్కు ఇప్పుడు రామ్ చరణ్తో సినిమా చేస్తున్న విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడట. అందులో భాగంగానే రామ్ చరణ్కి కొన్ని కండిషన్స్ అయితే పెడుతున్నారట. తన బాడీ వెయిట్ తగ్గాలని సుకుమార్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి రామ్ చరణ్ మాత్రం నేను వెయిట్ తగ్గాలంటే జిమ్ మానేయాలి, నేను జిమ్ మానేయలేను సార్ అని కూడా ఫన్నీగా సుకుమార్కి చెప్తున్నాడట. దాంతో సుకుమార్ నేను ఒకప్పుడు చిట్టిబాబును ఎలా చూపించానో ఇప్పుడు అంతకు మించినటువంటి క్యారెక్టర్లో నేను చూపించాలనుకుంటున్నాను, కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయాల్సింది అంటూ కూడా సుకుమార్ కామెడీతో చెప్పడంతో చరణ్ కూడా ఓకే చెప్పినట్లయితే తెలుస్తుంది. మొత్తానికైతే రామ్ చరణ్ సుకుమార్ చెప్పిన విషయాలకు కట్టుబడి ముందుకు సాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళ మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు కూడా వస్తూనే ఉంటాయి. అయితే అవి కూడా జస్ట్ ఫన్ పరంగానే. ముఖ్యంగా స్క్రిప్ట్ విషయంలో రామ్ చరణ్ అంత సాటిస్ఫైడ్గా లేడని కూడా ఇంకా బెటర్మెంట్ చేస్తే బాగుంటుందని సుకుమార్కి ఓ సూచన కూడా ఇచ్చారట. అయితే సుకుమార్ టీం దానికోసమే ఇప్పుడు తీవ్రమైనటువంటి కసరత్తులు చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికైతే సుకుమార్కి రామ్ చరణ్కి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి రెండో సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఈ సినిమా ఓ టెక్నికల్ లెవెల్స్ని ఓ రేంజ్లో చూపించాలని చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట సుకుమార్. అయితే సుకుమార్ గతంలో తీసినటువంటి సినిమాలన్నీ కూడా అంటే స్టార్టింగ్లో డెఫినెట్గా ప్రతి ఒక్క ఆడియన్కి అర్థమయ్యే రేంజ్లో ఉండాలి. అయితే అందులో ఫస్ట్ వచ్చేసి 1 నేను ఒక్కడినే. ఎస్పెషల్లీ 1 నేను ఒక్కడినే సినిమా చాలా చాలా బాగుంటుందని కూడా ఆడియన్స్ చాలామంది చెప్పారు. బట్ అయినా కానీ ఎందుకో ఆ సినిమా చాలామందికి కనెక్ట్ అవ్వలేదు అండ్ చాలామందికి కూడా అర్థం చేసుకోవడం చాలా టైం పట్టింది. అందుకే నా సినిమా ఫ్లాప్ అయిందన్న సందర్భాలు కూడా వినిపించింది. అయితే నానక్ ప్రేమతో సినిమా కూడా బట్ ఫాదర్ ఎమోషన్ పక్కన పెడితే కొన్ని సీన్స్ స్టిల్ ఇప్పటికీ కూడా చాలామందికి అర్థం కాలేదు. అవి డీటెయిల్గా చూస్తేనే అర్థమవుతుందన్నారు. బట్ అలాంటి జోనర్ నుంచి వెళ్ళి ఫస్ట్ టైం బయటకు వచ్చి తీసినటువంటి సినిమానే రంగస్థలం. అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో తీసేటువంటి సుక్కు ఇక కంప్లీట్గా ఒక 20 years బ్యాక్ వెళ్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో తీశారు. అదే తరహాలో పుష్పను కూడా తీశారు. బట్ పుష్ప ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు కూడా అదే జోనర్ తీస్తున్నారా లేకపోతే
డెఫినెట్గా రంగస్థలం లాంటి సినిమా తీస్తున్నారో తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం అందరికీ అర్థమయ్యే విధంగా ఒక మాస్ కమర్షియల్ మూవీనే తీస్తున్నారట. దీంట్లో కాకపోతే 2 జనరేషన్స్ అంటే ఒకటి పాస్ట్ అండ్ ఒకటి ఫ్యూచర్, ఈ 2 జోనర్లలో అయితే సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సో చూడాలి మరి దీని మీద స్టోరీ ఏంటి, జోనర్ ఏంటి అని తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఫ్యాన్స్ మాత్రం రంగస్థలానికి మించిపోయేలా సుక్కు చెర్రీల RC-17 ఉండబోతుందని కూడా కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే గ్లామర్ బ్యూటీ ఆల్రెడీ మనకు తెలిసిందే, సాయి పల్లవి ఎంటర్ అవుతుంది కాబట్టి ఆవిడకు కూడా ఒక మంచి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ డెఫినెట్గా లేకపోలేదు. ఎందుకంటే రంగస్థలంలో సమంతకి ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించిందో ఇప్పుడు సాయి పల్లవి కూడా ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ ఉంది కాబట్టి అలాంటి ఒక పర్ఫార్మర్ని తీసుకున్నారు సుక్కు అని కూడా కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి అటు చెర్రీ ఇటు సాయి పల్లవి కాంబినేషన్ నిజంగానే ఒక నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అయిపోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి సుక్కు చెర్రీ అండ్ అదేవిధంగా సాయి పల్లవి, సో ఈ కాంబో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి.